ఆలోచించుకొని పెట్టుకున్నారు. అలాగే తల్లి, మేము ఏదైన గౌరవంతో వెంటనే వాళ్ళు సమ్మతమే అన్నారంటే అదేదో సామెతనట్టు దేవుడు వర్ణించిన పూజ దేవుడు అంటారు కదమ్మా. వాళ్ళు ఒప్పుకున్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడడానికి నేను వచ్చానమ్మా. ఏమంటే మీ తరపున మాట్లాడడానికి నేను వచ్చానండి. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందండి. ఆ అమ్మగారు వచ్చేసి మా శ్రీనివాసుడు ఉన్నాడు, మీ పద్మావతి దేవుని ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేం కదా. మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట. ఒకసారి ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందామండి. ముందుగా ఒకలా మాత స్థానంలో వచ్చిన అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్పుకుంటూ, శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి? మా పద్మావతి దేవి రాజభోగాల్లో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుతున్నాము, మీరు మరోలా భావించవద్దు. మా శ్రీనివాసుడు నలుపు కాదండి, నీల మేఘశ్యాముడు. 3 లోకాలు వేరే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలు వేరే అనంత పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి, సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, ఈ మనసులో కోరికలు ఇచ్చే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కష్టం ఇచ్చినా కూడా దొరకడండి. కష్టం అనేటప్పుడు ఆలోచనలు పడ్డారమ్మా కొద్దిగా. మాకే కట్నాలు కానుకలు వద్దమ్మా, మేడలు మిద్దెలు పొలాలు స్థలాలు అక్కర్లేదు. 14 లోకాలు మా అబ్బాయికే ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకు అధిపతిరాలు అవుతుంది. 14 లోకాలకు తగినట్లుగా చక్కగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకోండి, చాలా ఈసారి ఘనంగా పెట్టుకోండి, అత్తవారింటికి పంపించండి. చాలా అంటే మాకే వద్దమ్మా, మీ అమ్మాయికే ఉంటాయి. చక్కగా మా పుట్టింటి వారు పంపించారని చెప్పి మీ అమ్మాయి చెప్పుకుంటూ 7 వారాలు మార్చుకుంటా ఉంటది. ఆకాశరాజు ధరణిదేవి దంపతులు 14 లోకాలు తగినట్లుగా పెళ్లి చేయలేదని ఎవరు అనుకోకుండా ఉంటారు. అలాగే అమ్మ. అమ్మ మరి మనకేమో 7 వారాలు నగలు చదివించారు కదా, మనం కూడా ఆడపిల్ల తల్లిదండ్రులం కదా, కొద్దిగా వాళ్ళని మనం కూడా అడుగుదామమ్మా 2 మాటలు. అమ్మా, పద్మావతి దేవుడికి మీరేమన్నా పెట్టుకున్నారా తల్లి? నేను కూడా పెట్టుకుంటాను తల్లి. 1వ తారీఖు పెట్టుకున్నాను, మళ్ళీ 1వ తారీఖు పెట్టుకునేట్టుగా నెలకి సరిపడా పెట్టుకుంటాను. చాలా సంతోషం అమ్మా. ఆ వారానికి సెలవించి మీరు 4 రోజులు పెడతానండి, ఇంకా మాకు అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. అమ్మ, మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయని ఆ అమ్మగారిని మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నాము అని అడిగారు కదా, ఆ నోట ఈ నోట విని మా శ్రీనివాసుడు నలుపు కాదమ్మా నీలమేఘ శ్యాములని చాలా చక్కగా వివరించారు. మరి ఆస్తిపాస్తులు ఏమున్నాయి అంటే 14 లోకాలు కూడా మావే అని చక్కగా సెలవిచ్చారు. ఇంకా మనకి అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా. చాలా సంతోషం. అలాగే వాళ్ళ శ్రీనివాసుని గురించి వాళ్ళు చెప్పారు కదా, మన పద్మావతి దేవి గురించి కూడా మనం 2 మాటల్లో చెప్పుకుందామమ్మా. చంద్రుని తేజస్సు కలిగినది, చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది, మెరుపు బంగారు ఛాయతో మెలిమిలా వెలిసే దేహంతో మెరుపు కాంతులతో వెలిసే దివ్యమైన తేజస్సు కలిగినది. మా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యాలు పొంది సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మురాలండి. భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి శుభాలను బతికే భువనేశ్వరి మాతండి. అందువలన మీ శ్రీనివాసుని కాళ్ళకడికి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఆకాశం అంతా పందిరి వేసి భూదేవి అంతా అరుగు వేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించుటకు చెప్పలేనంత సంతోషంగా ఒప్పుకుంటున్నామమ్మా.